హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లో అంటే పేదవాళ్ళని చూసుకుంటే చాలా పేద ఫ్యామిలీలో పుడతారు, బట్ స్టిల్ వాళ్ళ లైఫ్లో చాలా సక్సెస్ అవుతారు. ఇంకొంతమంది అన్నీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందిని చూసుకుంటే అన్నీ ఉంటాయి వాళ్ళకి, కానీ లైఫ్లో సక్సెస్ కాలేరు. అంటే ఏది పెట్టినా వాళ్ళకి బ్యాడ్ వైబ్స్లోనే ఉంటూ ఉంటారు, ఎప్పటికీ సక్సెస్ ఉండనే ఉండదు. దీనికి న్యూమరాలజీలో గల కారణం ఏంటి? అయితే మనం ఎక్కువగా గమనిస్తే మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో కొంతమంది పిల్లలు పేదరికంలో పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎన్నో రకాల అవరోధాలను ఎదుర్కొంటూ లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్ని సాధిస్తారు. మరికొంతమంది పిల్లలు మీరు గమనించండి, బై బర్త్ పుట్టినప్పటి నుంచి అనేక రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ జీవితంలో వాళ్ళు పొందాలనుకున్న దాన్ని పొందలేక వాళ్ళ లైఫ్ని చాలా లో స్థాయిలోనే లీడ్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే మెయిన్గా వాళ్ళ నేమ్లో ఉండే పవర్ అండి. ఎప్పుడైతే పేరులో పవర్ సరిగా లేదో, మీరు ఎంత టాలెంటెడ్ అయినా, మీరు ఎటువంటి ఫ్యామిలీలో పుట్టినా, మీ సరౌండింగ్ పీపుల్స్ ఎంత పవర్ఫుల్ ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని ఎవరూ సక్సెస్ చేయలేరు. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా మీ పేరులో పవర్ ఉండాలి కదా. మీ పేరులో పవర్ లేకపోయినప్పటికీ మీ సరౌండింగ్ ఎంత పవర్ఫుల్ ఉన్నప్పటికీ మీరు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. చాలా మందిని చూస్తే పెట్టేది ఒక పేరు కానీ పిలిచేది ఇంకో పేరుతోటి. అలా కూడా ఏమన్నా 100% ఉంటుందండి. ఎందుకంటే ఒరిజినల్గా రికార్డ్స్లో ఒక పేరు ఉంటుంది, కానీ వీళ్ళు పిలిచే పేరు ఇంకోటి అయి ఉంటుంది. మీరు ఏ పేరుతో అయితే బాగా పిలుస్తారో ఆ పేరు పవర్ఫుల్గా ఉండాలి. ఆ పేరులో కనుక లోపాలు ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాగా మీకు ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. అయితే ఎక్కువ మందికి వచ్చే సందేహం ఏమిటంటే, సార్ న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకున్న పేరుని మేమేమైనా రికార్డ్స్లో మార్చుకోవాలా అంటే ఆధార్ కార్డులో కానివ్వండి, పాన్ కార్డులో, ఓటర్ ఐడిలో, వీటిలో ఏమైనా మార్చుకోవాలని చాలామందికి సందేహం ఉంటుంది. ఒకవేళ మీ పేరులో కనుక ఎటువంటి సందేహాలున్నా న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన పేరుని మీరు ఎక్కడ రికార్డ్స్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. మార్చుకోకుండా మళ్ళీ మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది ఇది చాలా పెద్ద డౌట్ అండి. సైంటిఫిక్గా మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎప్పుడైనా ఒక పేరుని మీరు న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన తర్వాత ఆ పేరు ద్వారా మీరు లక్ని అట్రాక్ట్ చేయాలి అంటే మెయిన్ సోషల్ మీడియాలో వాడాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో మీ పేరు ఎక్కువగా డిస్ప్లే అవుతుందంటే ఆ పేరు కొన్ని కోట్ల మంది చూస్తారు దాన్ని. కాబట్టి ముందుగా మీరు మార్చాల్సింది ఏంటి అంటే సోషల్ మీడియాలో 5 రకాల విషయాల్లో వాడాలండి. మెయిన్గా ఈమెయిల్ ఐడిలో మార్చాలి. మీ పేరుని న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన పేరుని ఈమెయిల్ ఐడిలో మీరు మార్చడం ద్వారా చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ మీకు వస్తాయి. చాలామంది ఈమెయిల్ ఐడి సరిగా ఉండదండి. మీ లైఫ్లో మీరు ఏదైనా స్ట్రగుల్ అవుతున్నారంటే మెయిన్గా మీ ఈమెయిల్ ఐడి మార్చి చూడండి, 100% సక్సెస్ అవుతారు. దానికి మెయిన్ రీజన్ చెప్తాను చూడండి. మన ఈమెయిల్ ఐడి అనేది శాటిలైట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ అనేది శాటిలైట్తో కనెక్ట్ అయి ఉంటుంది. శాటిలైట్ కనెక్ట్ విత్ యూనివర్స్. లాజిక్ సార్. కాబట్టి ఒకసారి మీరు కనుక ఈమెయిల్ ఐడి మీరు చెక్ చేశారంటే మీ ఈమెయిల్ శాటిలైట్కి కనెక్ట్ అయ్యి శాటిలైట్ యూనివర్స్కి కనెక్ట్ అయ్యి వస్తుంది. అంటే మీరు మార్చిన పేరు యూనివర్సల్లో మ్యాచ్ అయ్యింది. అది చాలా ఇంపార్టెంట్. అందుకోసం చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా నేమ్ కరెక్షన్ కనుక చేసుకోగలిగితే 100% మన లైఫ్లో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి. మీ పేరుని ఏ రికార్డ్స్లో మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఈమెయిల్ ఐడిలో మార్చి చూడండి. వెరీ 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 పవర్ఫుల్ అండి. ఇది ఫస్ట్ టూల్. సెకండ్ ఏంటి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ అయిపోయిందండి. ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ చాలా పాపులర్ అవుతుంది. కాబట్టి మీకు లక్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతునేటట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీ మార్చిన పేరుని పెట్టండి. అది కూడా చాలా మందికి రీచ్ అవుతుంది ఆ పేరు. ఎందుకంటే మీ పేరు ఎక్కువ మంది చూడడం ద్వారా ఆ పేరు అనేది వైబ్రేషన్కి గురి అవుతుంది. ఎంతమంది నోట్లో మీ పేరు పలుకుతారో ఆ పేరులో పవర్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈమెయిల్ ఐడి, సెకండ్ ఇన్స్టాగ్రామ్, 3 ఫేస్బుక్, 4 వాట్సాప్,
ఐదోది వెరీ 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 ఇంపార్టెంట్, మీ ఇంటి ముందు నేమ్ ప్లేట్ పెట్టాలి. చాలా రోజుల క్రితం మనకు ఇంటి ముందు నేమ్ ప్లేట్లు పెట్టుకునే వాళ్ళండి. ఎప్పుడైతే నేమ్ ప్లేట్ పెడతారో ఎవ్రీడే మార్నింగ్ సన్ రైజెస్ దాని మీద పడతాయి. నేమ్ ప్లేట్ మీద సన్ రైజ్ పడినప్పుడు మీ పేరు కూడా అలా వెలుగులోకి వస్తుంది. మీ ఇంటికి ఎవరైతే వస్తూ ఉంటారో రోజు మీ కళ్ళతో చూస్తూ ఉంటారు. మన కళ్ళు కెమెరా లాంటివి, కెమెరాలో బంధిస్తుంది ఆ పేరుని. కాబట్టి చాలామందికి మీ నేమ్ రొటేట్ అవుతూ ఉంటుంది, సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 5 టైప్స్గా మీ పేరుని మీరు వాడుకునేటట్లయితే నేమ్ అనేది మీకు ఫేమ్ ఇస్తుంది. అదేవిధంగా విజిటింగ్ కార్డు, మన చాలామంది బిజినెస్ కార్డ్స్ కానీ విజిటింగ్ కార్డులో వాడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ జేబులో ఒక 5 to 10 విజిటింగ్ కార్డు తీసుకెళ్ళండి. మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అవుతారు, మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. మీ విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి గనక ఒక 100 కిలోమీటర్స్, ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారనుకోండి, మీ పేరు కూడా వాళ్ళతో పాటు అంత దూరం ట్రావెల్ చేస్తుంది. అలా మీరు ఒక 5 మెంబర్స్ ఇచ్చారనుకోండి, అది ఒక 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్ ఆ పేరు ట్రావెల్ అవుతుంది. దీని ద్వారా కూడా వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఎప్పుడైతే మీ లైఫ్లో మీ పేరులో వైబ్రేషన్ మారుతుందో మీ లైఫ్ కూడా మారుతుంది. మెయిన్ నేమ్ వైబ్రేషన్ చేంజ్ అయినప్పుడు మాత్రమే లైఫ్లో సెలబ్రేషన్స్ వస్తాయి. ఇటువంటి విషయాలు మన జీవితంలో ముందు మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే న్యూ నేమ్ 100% మీ లైఫ్లో లక్ను అట్రాక్ట్ చేస్తుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ చేసిన పేరుని మనం రోజు రామకోటి లాగా రాయాలా అని అనుకుంటారండి. అది ఓల్డ్ మెథడ్ అండి. అంటే నేమ్ కోర్సు రాయడం మంచిదే, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో రోజు రాసేంత అవకాశం ఉండదు. కానీ ఆ రాసేదానికంటే కూడా ఈ 5 వేస్లో గనక మీ నేమ్ని గనక మీరు మార్చుకొని చూసారనుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి ఈమెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా నేమ్ బోర్డు, విజిటింగ్ కార్డులలో గనక మీ పేరుని గనక మీరు వాడగలిగితే చాలా తక్కువ కాలంలో సక్సెస్ వస్తుంది. ఎవ్రీడే కోర్సు రాయడం అనేది అందరికీ వీలు కాదు. మీరు ఒక 15 రోజులు రాస్తారు, 20 రోజులు రాస్తారు, తర్వాత వదిలేస్తారండి. అంత ఇంట్రెస్ట్ ఉండదు. రాయడం చాలా చాలా మంచిదే. కోర్సు రాస్తే వెరీ వెరీ పవర్ఫుల్ మెథడ్స్ ద్వారా మీకు రిజల్ట్స్ వస్తాయి. రాయడం ద్వారా మెయిన్ ఏమవుతుందంటే మీ మానసిక స్థితి చాలా కుదుట పడుతుంది, చాలా రిలాక్సేషన్కి గురవుతారు. మీరు పెన్ పట్టుకొని రాయడం ద్వారా మీ బ్రొటనవేలులో ఉండే ఈ మెదడుకు సంబంధించిన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ యాక్టివేట్ అవుతుందో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కోర్సు రాయడం ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంత బిజీ లైఫ్లో మీకు కుదరకపోతే ఈ 5 వేస్లలో కనుక మీరు నేమ్ని మార్చి చూడండి, 100% సక్సెస్ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి కానీ, మోహన్ బాబు కానీ, రెహమాన్ కానీ వీళ్ళంతా పేరు మార్చుకున్న వాళ్ళే. ఎప్పుడైతే నేమ్ చేంజ్ అవుతుందో లైఫ్ చేంజ్ అవుతుంది. మీ జీవితంలో మార్పును కోరుకుంటున్న వాళ్ళు, జీవితంలో ఉన్నత స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళు 100% ఈ డిజిటల్ టెక్నాలజీ పరంగా మీ నేమ్ మార్చుకొని చూడండి. న్యూమరాలజీ ద్వారా 100% మీరు లక్ను అట్రాక్ట్ చేస్తారు. ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ లైఫ్ అనేది చాలా ఈజీగా మార్పు చెందుతుంది. న్యూమరాలజీ అనేది మీరు ఏ దశలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా తీర్చిదిద్దడానికి సైంటిఫిక్గా తోడ్పడుతుంది. కాబట్టి వెరీ వెరీ సక్సెస్ఫుల్ మెథడ్స్ ద్వారా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఎక్సలెంట్ సార్. నేమ్ కరెక్షన్ ఎందుకంత ఇంపార్టెంట్, అలాగే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. సో అది ఎందుకు, దానికి రెమెడీ ఏంటి, అలాగే లాజిక్ అనేది దీని బిహైండ్ లాజిక్ ఎంత పెద్దగా ఉంది కూడా చాలా చక్కగా వివరించారు. చాలా మంది పేదరికంలో పుట్టినప్పటికీ సక్సెస్ అవుతున్నారంటే కారణం వాళ్ళ పేరులో పవర్ ఉంటుంది. మరికొంతమంది సంపన్న కుటుంబంలో పుట్టిన ఇంకా సక్సెస్ కావడం లేదంటే 90% నేమ్లో లోపం ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ లగ్జరీస్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వడం లేదంటే మీ పేరే, ఇంకా వేరేది ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీ పేరులో పవర్ ఉంటుందో ఆ పేరు మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మైండ్ ఎప్పుడైతే సమర్థవంతంగా పనిచేయడం స్టార్ట్ అవుతుందో మీరు మీ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు. మీరు ఇంకా డిప్రెషన్లో ఉన్నారు, కష్టాల్లో నష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటే 90% మీ పేరు ఫెయిల్యూర్గా ఉంటుంది. గమనించుకోండి.
కాబట్టి పిల్లలు సక్సెస్ కావడం లేదంటే మెయిన్ పేరుని చూసించుకోండి. చాలా చాలా రెమెడీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. పవర్ఫుల్ రెమెడీ అండి నేమ్ కరెక్షన్ అనేది.